హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ రోజు వీడియో 2 రోజులది వీడియో ఇది. నితిన్ ది బర్త్డే ఉంది. ఆ బర్త్డే ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు రోజు బట్టలకు అనేది వెళ్ళింటిమి షాప్ కి. ఇదంతా చిన్నపిల్లలవే ఉండేది ఈ షాప్ లో. మొత్తం ఫస్ట్ కూడా ఒక తూరి ఈ షాప్ అనేది మీకు చూపించుంటాను. బాగుంటది. ఫిక్స్డ్ రేటు ఎక్కువ లేదు తక్కువ లేదు, ఒకే రేటు చెప్తారు. అదే రేటే దానిపైన వేసేసింటారు రేట్లు అనేది. ఈ రేటు అనేసి మనము అవి చూసి మనకి ఏది కావాలో ఆ రేట్లలో తీసుకోవచ్చు. తక్కువలో అయినా ఉంటుంది, ఎక్కువైనా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ రేటు, తక్కువ చేయరు ఎక్కువ చేయరు. ముందు రోజు తీసుకొని ఇంటికి అనేది వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో, బర్త్డే ఎలా చేసుకున్నామో మాకు ఉన్నంతలో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి స్కూల్లో ఇచ్చేదానికి పిల్లలకి చాక్లెట్లు ముందు రోజు తీసుకొని వచ్చింది. ఇంకా మ్యామ్ వాళ్ళకి తీసుకోవాలి. ఈ బట్టలు నితిన్వి చూద్దాం. ప్యాంట్లు అనేది ఎక్కుతాము, కుర్స్ అయిపోతా ఉంటాయి కదా, వేస్ట్ ఎందుకు అనేసి ఒకే ప్యాంట్ తీసుకుంటున్నాము. షర్ట్లు 2 తీసుకున్నాము. కొంచెం లూజ్గా పెద్ద సైజ్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు స్కూల్కి వెళ్తారు, యూనిఫార్మే యూజ్ చేస్తారు కాబట్టి పెడతా ఉంటాము, యూజ్ చేయరు. కొన్ని రోజులు వస్తాయి, ఇంకొక టైం వేసుకోవచ్చు అనేసి కొంచెం లూజ్గా పొడవుగా ఉండేటివి తెస్తే యూజ్ కావచ్చు ఎక్కువ రోజులు అనేసి కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకొచ్చినాము. ఈ షర్ట్ ఇప్పుడు వేసుకునేది, ఇంకొకటి ఈవినింగ్ వేసేకి. స్కూల్కి అనేది బయలుదేరేసినారు. మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసింటి, స్కూల్కి పంపించేస్తే ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వంట అనేది రెడీ చేసినాను. మునక్కాయ సాంబారు, రైస్, ఇంకా వచ్చేసి గులాబ్ జాములు అనేది స్వీట్ చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా చూద్దాము. స్వీట్ చేసేది మనకి మునక్కాయల సాంబారు రెడీ అయిపోయింది. ఇది తీసి పెట్టేసి గులాబ్ జామ్ రెడీ చేసేద్దాం. గులాబ్ జామున్ ఇది ప్యాకెట్, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంట. అందుకే 2 తీసుకొచ్చేసినారు మా యజమానులు. ఎందుకు 2, ఒకటి చాలు, స్వీట్ ఎక్కువ వద్దనలకు ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఇచ్చినారు, అందుకనే అనేసి ఒకటి మటుకే చేస్తాను. ఇప్పుడు ఇవి పెట్టేసి సాంబార్ అంటాను. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళలేదు నితిన్, తీసుకెళ్ళాలి. ఇవి రెడీ చేసేసి అట్లే భోజనం కూడా పంపిస్తాను. దగ్గరే మన ఇంటికి స్కూలు, అందువలన భోజనం ఇచ్చి రావచ్చు. ఇది కొలతలు అనేది చూద్దాం. ఇప్పుడు పిండి వేసుకున్నాను కదా గిన్నెతో, ఆ గిన్నెలోకే పాలు కొన్ని, నీళ్లు కొన్ని వేసుకోవాలి. పిండి ఒక గిన్నె అయితే అర్ధం గిన్నె పాలు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏలికి అంటకూడదు, అంటకన్నా ఉండాలి. ఒక 1/2 అవర్ అలా పెట్టేసి పాకం రెడీ చేస్తున్నాను. గులాబ్ జామ్ పౌడర్ ಯಾವ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో వాటర్ 2 కప్పులు, షుగర్ 2 కప్పులు వేస్తున్నాను. ఇలా వేసుకొని పాకం పట్టుకునేద్దాం. వేస్తున్నాను. ఇప్పుడు ఇలాచి వేద్దాం, కొట్టేసి చూడండి, దంచేసి దాంట్లోకి వేద్దాము. పాకంలోకి వేసేస్తున్నాను. బాగా ఇవి కొంచెము థిక్గా అయ్యే వరకు మనం పాకం పెట్టుకోవాలి. ఎక్కువ పాకం అనేది గట్టి అయిపోకూడదు. దీనికి వచ్చేసి చూడండి వంటలు చేస్తున్నాను. రౌండ్గా స్మూత్గా రౌండ్గా చేయాలి, ఎక్కువ ఫ్రెష్ చేయకుండా ఇలా పెట్టుకొని రౌండ్గా నిదానంగా వంటలు అనేది చేయాలి. బాల్స్ లాగా చిన్న అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాకంలో ఇలా తీసేద్దాము. అవి తీసేసి ఇంకా పాకము వేడిగా ఉన్నట్లే మనము ఇవి వేసుకునేయాలి. గులాబ్ జాములు చేసుకున్నాం కదా, దాన్ని నూనెలోకి వేసి తర్వాత దాంట్లోకి వేసేద్దాం. కొంచెం వేడి అనేది ఉండాలి పాకము. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి సాంబార్ ముందర పెట్టి తర్వాత నితిన్కి స్కూల్కి కొన్ని ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా బర్త్డేకి, వాళ్ళకి ఇద్దామనేసి చేసినాను. సాంబార్ ముందర పెట్టి నమస్కారం చేసుకుంటున్నాను. గుడికి వచ్చేసి సాయంకాలం వెళ్తాము. ఇంకా గుడికి అనేది వెళ్ళిపోదాము. వెళ్ళేది రోడ్లో కన్నా నేను వీడియో తీయలేదు. గుడిలో మాత్రము సాంబార్ని చూద్దాం. రామవారి టెంపుల్కి వెళ్ళింటిని.
ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లోనే అందరూ స్వామివారిని చూసి నమస్కరించుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేదే నా కోరిక. ఇప్పుడు దేవస్థానానికి ఎదురుగానే ఈ షాప్ కూడా, అక్కడే మేము ఆర్డర్ చేసింటే కేకు. ఫస్ట్ క్లాస్ లో వచ్చి షాపులు, మాది వచ్చేసి 4th క్లాస్ లో దగ్గరే మనకు షాపులు అన్నీ. మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఈరోజు కేక్ కట్ చేద్దాం, అక్కడే చేద్దామని చెప్పినాడు నితిన్. అందువలన ఇలా కలర్ వేయమని చెప్పినాడు నితిన్. ఈ కలర్ కేక్ తెచ్చింది. ఎవరిది బర్త్డే అయినా మా చెల్లెలు కూతురు కేక్ కట్ చేయాలి. అందువలన ఆ పాపని ముందన్న పెట్టుకోవాలి, లేదంటే నా అస్సలు ఒప్పుకోదు, ఏడుస్తానే ఉంటుంది. అందువలన రెడీ చేసి ఆ పాప దగ్గరే కేక్ కట్ చేపించేసినారు. ఫస్ట్ ఒక చెయ్యి నితిన్ పట్టుకొని, ఇంకా ఆ పాప కూడా ఇద్దరు కలిపి కేక్ కట్ చేసిరి. నితిన్కి ఎవరు పెట్టాలో ఫస్ట్ అస్సలు తెలియలేదు. ఇక్కడ అక్కడ తిరుగుతున్నా వాళ్ళే నవ్వుతా ఉన్నారు అందరూ. ఎక్కువ అడావిడిలో గలాట్లో ఉంటే నేను అవంతాను మీట్ చేసినాను వాయిస్లో హ్యాపీ పెట్టకన్నా. ఇంకా హ్యాపీ బర్త్డే నితిన్ అనేది ఒకటి మటుకే పెట్టినాను. మా అవ్వ మా అమ్మ నితిన్ ఫ్రెండ్స్ ఇంకా ముందరకంతాను ఇవి కొన్ని ఫోటోలు తీసుకుంటున్నారు వీళ్ళు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి కేకు అవంతాను ఇచ్చేస్తున్నాను. కొంచెం ఇచ్చారు చాక్లెట్లు, జామ్ చేసి ఉంటాం కదా అవి. మా తమ్ముడు వీళ్ళంతాను తింటున్నారు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నితిన్కి హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. చాలా మంది మిస్ చేసినారు, అందరికీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. నితిన్కి హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళకి అందరికీ. ఇంకా భోజనాలు అంటాను, ఇంకా అమ్మ వాళ్ళు చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడే వాళ్ళ ఇంట్లోనే భోజనం అనేది రెడీ చేస్తుంది. అక్కడే భోజనాలు చేసుకొని ఇంటికి అనేది వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా కొడుకుని అందరూ ఆశీర్వదించండి. ఓకే ఫ్రెండ్, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.